వేణుగడ పెద్ద వేస్ట్ అయినా మీరు చూస్తూ మీ అమ్మాయిని వాడికి చెల్ల చేస్తారు పెళ్లి. వాడు పైకి సాఫ్ట్ కనిపించిన పక్కా పోరంబోకు. అర్జున్ కపూర్లా కనిపించే శక్తి కపూర్ వాడు, శక్తి కపూర్. అయినా చూస్తూ మీ కూతురు గొంతులా కోసుకుంటారండి. అయినా ఈ ట్విన్ సిటీస్ లో మీకు అంతకంటే మంచి మ్యాచ్ దొరకలేదా? వాడి బాబులని సంబంధం మీకు ఇప్పిస్తారు రండి. వాయి తీసుకోలేవరి వాయ్ వాడొక వేస్ట్ గడు, చెత్తగడు. చెప్పు నువ్వే చెప్పు వాళ్ళకి, చెప్పు మామ. ఇలా వేణుగడి సంబంధం చెడిపోతుంటే పొట్ట చెక్కలైన అవుతున్నాడంటే ఇప్పుడు డెఫినెట్గా వేణుగడు ఎనిమి అయిన ఉండాలి, లేదా ఏ సైకోగడైనా ఉండాలి. కానీ కాదండి, ఆ వేణుగడు వీడి సంబంధం వీడే చెడగొట్టుకుంటున్నాడు అంటే వీడు మంచోడా చెడ్డోడని ఆలోచిస్తున్నారా? అంత ఆలోచించకండి. ఈ క్రేజీ గే స్టోరీ తెలుసుకోవాలంటే ఒక్కసారి మీ బ్రెయిన్స్ అని పక్కన పెట్టి మీ షూలెస్ కట్టుకుని రెడీ అవ్వండి. ఒకసారి వీడి లైఫ్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళొద్దాం. ఏంటి నాన్న, ఏంటి తెగ ఆలోచిస్తున్నారు? ఏంటి నాన్న చెప్పండి. నాకు ఈ టేబుల్ మొత్తం నిండిపోవాలి. ఇప్పుడు మన ముగ్గురికి ఇన్ని ఐటమ్స్ ఎందుకు నాన్న? ఖర్చు దండగా. రేయ్, నా ఉద్దేశం ఈ కుర్చీలన్నీ పిల్లా పాపలతో నిండిపోవాలనరా. నేను అప్పుడే చెప్పాను ఇన్ని కుర్చీలు ఎందుకు అనవసరంగా అని. ఓ 4 దీపిచ్చేయమంటారు నాన్నగారు? వేణు, నాకు కోడలు కావాలరా. మన అచ్చు ఉంది కదా నాన్న. రేయ్, ఇంకొన్నాళ్ళు ఆగితే నాకు 60 వస్తాయి. నాకు 30 వస్తాయి. నేను అడిగి చెప్పుకోవాలి. అదంతా నాకు తెలియదు. నాకు చిన్న కోడలు కావాలి. తెస్తావా? గగనపు వీధి వీడి వలస వండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోగిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. హాయ్, నా పేరు వేణు. వినే ఉంటావులే. చాలా సార్లు విన్నాను. మా డ్రైవర్ పేరు కూడా వేణువే. చూడండి సార్, మన సూపర్ స్టార్ వేసేస్తున్నారు రొమాంటిక్ గేర్. టెట్టి పేరు పలుకున్నా, బార్బీ డాల్ పాడున్నా, రెయిన్బో రంగులో బ్లాక్ కలర్. వావ్ వేణు, ఇవేంటి? సునపతి చెడా. హాయ్ అన్నా. హాయ్ రా. ఏంటి బర్త్డే? కాదన్నా, నాకు పెళ్లి కుదిరింది. మీకు కుదరలేదంటగా. ఉంటానన్నా. నా కళ్ళ ముందు పుట్టాడ్రా, ఆడికి కూడా పెళ్ళి అయిపోతుంది. పర్లేదు భయ, మనకు రోజు వస్తుంది. అంతే అంటవా? అంతే. అలా మనకేం తక్కువనికి నువ్వేను 4 మెట్లు దిగి నాన్న కోరిక తీర్చడం కోసం తిరగని ప్లేస్ అంటూ లేదు. 30 వరకు నచ్చిందే వైపు, 30 దాటితే దొరికేదే వైపు అని మనడు కాస్త లేట్గా అర్థమైంది. నానా మీరేంటి ఇక్కడ? రేయ్, నీకు చెప్పింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి? మీరు చెప్పిందే చేస్తున్నా కదా నాన్నగారు. కోడలు కావాలి అన్నారా? నీ పిల్లలకి అడ్మిషన్స్ తీసుకునే వయసులో ఇలా స్కూళ్ళు కాలేజీల చుట్టూ తిరగమని చెప్పలేదురా. నీది యంగేజ్ కాదు, టీనేజ్ అంతకంటే కాదు. మనల్ని ఏం చేయమంటారు ఇప్పుడు? మంచి ఫోటో ఒకటి దిగి మ్యాట్రిమోనీలో పెట్టరా. ఆ తర్వాత పెళ్ళిడొచ్చిన అమ్మాయిలు ఎక్కడెక్కడున్నారో పోయి వెతుకు. ప్రసాద్ గారు, మీకు అర్థం కావట్లేదు కానీ నీ తిరగని ప్లేస్ అంటూ లేదండి.
వరంగల్ నుంచి వాషింగ్టన్ దాకా, వారణాసి నుంచి వియత్నాం దాకా, పాకిస్తాన్, కజకిస్తాన్ దేన్ని వదలలేదండి. అంతెందుకు న్యూయార్క్ సిటీ, మాంచెస్టర్ సిటీ, హైటెక్ సిటీ, స్మార్ట్ సిటీ, ఎలక్ట్రిక్ సిటీ, ఆఖరికి రామోజీ ఫిల్మ్ సిటీ కూడా అమ్మాయిల కోసం తిరిగేశానండి. అన్నీ తిరిగావు గాని ఏపీలో వెతికావా? నాన్నగారు నేను స్టార్ట్ చేసింది మన ఏపీతోనే కదా. నీ బొందరా, ఇది తెలంగాణ. నువ్వు సర్చ్ లో ఉన్నప్పుడే స్టేట్ స్ప్లిట్ అయిపోయింది. పోయి అక్కడ ట్రై చేయిపో. ఆంధ్రప్రదేశ్ వస్తున్నా. అలా నాన్న మాట విని మనోడు అన్ని ఊర్లు వెతుకుతూ వెతుకుతూ తణుకు చేరాడు. అక్కడే మనోడు ఫస్ట్ టైం బలి వెలిగింది. ఆ సీతాదేవి నవ్వులా ఉన్నావే ఎంటి మాటలా, లక్ష్మణుడే లేని రాముడే నీకు ఈడు జోడు వీడే, అందాల బుట్ట బొమ్మలా అచ్చంగా కంటి పాపలా, వెన్నెల్లో ఆడపిల్లలా నిన్ను తలుచుకుంది ఈడే. చెల్లియో చల్లకో ప్రేమనే అందుకో, నూటికో కోటికో వరుడు నేనులే, నిన్నటి జన్మలో పుణ్యమే అందుకో, కాళ్ళనే అద్దుకో, వధువుగానే మారిపోవే. ఈ క్షణం స్వయం వరం ఇవాళ సంబరం, ఈ క్షణం స్వయం వరం ఇవాళ సంవరం, వీడుకోలు లేని తోడు అంది స్వాగతం, ఈ క్షణం స్వయం వరం ఇవాళ సంబరం. ఇవాళ నింగిలోని తారా తళుక్కు మంది ఎదురుగారా, వయస్సు తీరికుండదారా, హాయ్ హాయ్ హాయ్, సొగస్సు పంచుతున్న ధారా ని పలుకులోని పంచదారా, ఆ పైన ఊరుకోదులేరా, హాయ్ హాయ్ హాయ్, ఉయ్యాల ఊగుతుంటే ఒళ్ళో ఏకాంతమంటూ వేరే లేదు లేరా, కళ్ళారా నిన్ను చూసుకుంటే హాయ్ 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 హాయ్, క్షణం స్వయం వరం ఇవాళ సంవరం, ఈ క్షణం స్వయం వరం ఇవాళ సంవరం, వీడుకోలు లేని తోడు అంది స్వాగతం, ఈ క్షణం స్వయం వరం ఇవాళ సంవరం. హాయ్ నానా. హాయ్ అమ్మా, ఎక్కడున్నావు? నేను ఇప్పుడే కాలేజ్ నుంచి. రేపు అర్జెంటుగా మనం పెద్ద ఇంటికి బయలుదేరాలి. చాలా మంచి మ్యాచ్, కుర్రాడు కూడా చాలా మంచోడు. కానీ నేను మీకు విషయం చెప్పాలి. అవన్నీ తర్వాత చెప్తున్నా కదమ్మా, బయలుదేరు. సరే నాన్న. హలో నానా, చెప్పరా. గుడ్ న్యూస్ మీకు. నీ గుడ్డుతో నువ్వే ఆమ్లెట్ వేసుకో.
నీకు మంచి మ్యాచ్ ఫిక్స్ చేసా, బయలుదేరు. అదేంటి నానా, నాకు ఒక అమ్మాయి నచ్చేసింది. ఇక్కడ ఆల్రెడీ ఓ మంచి మ్యాచ్ వచ్చేసింది. డాడీ, హలో నానా. నానా బయలుదేరిరా. ఇలాంటి కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసిన ఆ మంచి దేవుడే ఫ్రెండ్స్ అండ్ సొల్యూషన్స్ కూడా క్రియేట్ చేశాడు. ఆ వేణుగడ పెద్ద వేస్ట్ అయినా మీరు చూస్తూ మీ అమ్మాయిని వాడికి చెల్ల చేస్తారు పెళ్లి. వాడు పైకి సాఫ్ట్ కనిపించిన పక్కా పోరంబోకు. అర్జున్ కపూర్లా కనిపించే శక్తి కపూర్ వాడు, శక్తి కపూర్. అయినా చూస్తూ మీ కూతురు గొంతులా కోసుకుంటారండి. అయినా ఈ ట్విన్ సిటీస్ లో మీకు అంతకంటే మంచి మ్యాచ్ దొరకలేదా? వాడి బాబులని సంబంధం మీకు ఇప్పిస్తారు రండి. వై తీసుకోలేవరి వాయ్ వాడొక వేస్ట్ గడు, చెత్తగడు. చెప్పు, నువ్వే చెప్పు వాళ్ళకి, చెప్పు మామ. వాళ్ళ నాన్న చూసిన మ్యాచ్ని వీళ్ళ ఫ్రెండ్స్ సాయంతో ఆల్మోస్ట్ అడగొట్టేసుకుని ఏమీ అడగనట్టు అదే పెళ్లి చూపులకి బయలుదేరాడు మన హీరో. ఏమొద్దో ఏంటో. రండ్రా బాబు, త్వరగా రండి. దేవుడా, నువ్వే చూసుకోవాలి. నమస్తే అండి. నమస్తే, కూర్చోండి. ఏంట్రా బాబు, నాకు ఇంటి కర్మ. షిట్, బిట్టు ఫోటో ఎక్కడ ఉందేంటి? అంటే ఇది బిట్టు వాళ్ళ ఇల్లా? ఎస్కేప్ రా వేణు, ఎస్కేప్. నువ్వేంటి ఇక్కడ? జాగింగ్ వచ్చా. మీ తణుకులో ఇలా జాగింగ్ చేస్తారా? నేను కాదని వేరే పెళ్లి చూపులు చూస్తున్నా, అందుకే పారిపోతున్నా. అవును, నువ్వేంటి ఇక్కడ? నువ్వెందుకు పరిగెడుతున్నావు? నేను కూడా నీతో పరిగెత్తచ్చా? మరి లైఫ్ లాంగ్ నాతోనే పరిగెడతావా? నువ్వు వద్దన్నా పరిగెడతా. అయితే ఓకే. ఇంకా వీళ్ళతో మనం పరిగెట్టలేం కానీ వీళ్ళిద్దరిని ఒంటరిగా వదిలేద్దాం. మొత్తానికి మన వేణుకి ఒకటి మాత్రం అర్థమైంది, దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ అన్యాయం చేయడు. మీ నరేష్.